సత్యమా నీ కంట నీటి ముత్యమా. అయితే ఇంట్లో ఎవ్వరికీ ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతావా? నువ్వు ఇలా వెళ్ళిపోతే మా అమ్మకి ట్రీట్మెంట్ ఎవరు చేస్తారు? అట్లీస్ట్ నీ ప్లేస్లో ఇంకొకరిని రీప్లేస్ చేయాలి. లేకపోతే మాలో ఎవరికైనా చెప్పి వెళ్ళాలి కదా. ఏంటి అంత కంగారు పడుతున్నావు? నా కూతురు బాగానే ఉంది కదా? అమ్మమ్మ, అమ్మకేమవుతుంది? దీని కంగారు చూస్తుంటే నాకేదో డౌట్గా ఉందన్నయ్య. అవును బావా, అత్తేనేమైనా చేసిందేమో. అసలు రంగు బయటపడుతుందని నెమ్మదిగా జారుకుంటున్నట్టు అనిపిస్తుంది నాన్న. కొంపదీసి మా అత్తేని లేపేసి ఎస్కేప్ అవుతున్నావా? స్టాప్ ఇట్ వసు. అమ్మ గురించి నెగిటివ్గా మాట్లాడడం ఆపు. చెప్పు, అసలేం జరిగింది? సార్ అది ముందు పైకి పద. అమ్మని చూసిన తర్వాత మాట్లాడదాం. సార్ అది అమ్మగారికి ఫీడ్ చేశాను, పడుకుని ఉన్నారు సార్. పడుకునే కదా ఉన్నారు, మరి ఇలా పారిపోవడం ఎందుకు? ముందు పైకి పద. నేనెందుకు సార్? మేడంకి సర్వీస్ చేసే సిస్టర్ నువ్వే కదా, వెళ్ళి పైకి. వెళ్ళి చూడు. పద, చెప్తుంది నీకే కదా. ముందు పైకి పద. లేదు సార్, నేను వెళ్ళాలి. మీ పిన్నిని ఎక్కడ, ఏ ఊర్లో, ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారో చెప్పు, నేను మాట్లాడతాను. లేదు సార్, నేను వెళ్ళాలి. అంత అర్జెంట్ అయితే నేనే కార్ అరేంజ్ చేస్తాను. ముందు అమ్మని చూద్దాం పద. లేదు సార్, నేను వెళ్ళాలి. షట్ అప్. ముందు అమ్మ దగ్గరికి పద. పద. అయిపోయింది, ఈరోజు నాకు చావే. ఎలా మేనేజ్ చేయాలి? డోర్ ఎందుకు గడిపెట్టావు? సార్ అది ఓపెన్ ద డోర్. అమ్మా, 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 అమ్మా. దేవుడా, ఇది చావడమేమో కానీ టెన్షన్తో నేను చచ్చేలా ఉన్నాను. అమ్మా లేమ్మా. నర్స్, ఎందుకు అమ్మ రెస్పాండ్ అవ్వట్లేదు? సార్ అది అమ్మా, నిన్నే అడుగుతున్నాను, సమాధానం చెప్పు. సార్ అది లేమ్మా. అమ్మా, 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 లేమ్మా. అమ్మా, అమ్మా లేమ్మా. అమ్మా, అమ్మా, లే.